హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుందండి. బ్రష్ అయితే చేసేసాను. ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఎందుకంటే 7:15 కల్లా పిల్లలతో పాటు నేను డ్యూటీకి వెళ్ళాలి. నేను నైటే అంట్లన్నీ కూడా వాష్ చేసేసుకుంటానండి. గ్యాస్ పెట్టుకునే బండ కానీ మొత్తం కింద ఫ్లోర్ కూడా తడి కూడా పెట్టేసుకుంటాను. అలాగే ఈ వాటర్ అయితే మార్నింగ్ వంట చేసుకోవడానికైతే నైట్ పట్టేసుకుంటాను. ఇదైతే ఇంకా తాగే నీళ్ళండి. సో ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ పాడైపోయింది కాబట్టి నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు అనమాట. నేను షార్ట్స్ చేస్తూ ఉంటే వెనకాల ప్యూరిఫైయర్ అయితే ఉంటుంది. ఇంకా అది పాడైపోయింది అనమాట. టిన్లో ఉంటే పిల్లలు వాటర్ ఉంచుకోలేకపోతున్నారని ఇంకా బిందెలో అయితే పెట్టేశాను. వాటర్ అన్నం అయితే ఇంకా గ్యాస్ మీద పెట్టేశాను ఫ్రెండ్స్. కుక్కర్ కూడా కొంచెం రిపేర్లు అయితే ఉందన్నమాట. అన్ని రిపేర్కి అయితే వచ్చేసినాయి. అన్నీ బాగా చేయించాలన్నమాట. బాగా చేయించేది ఏం లేదండి, కొత్తది అయితే తీసుకోవాలి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి, జొన్న రైస్ అనమాట. ఇది మా హస్బెండ్కి ప్రతిరోజు కూడా ఇస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఇంకా ఆయనకి రైస్ అయితే అవాయిడ్ చేసేసాను ఫ్రెండ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయని. సో ఇది పిల్లలకి ఇచ్చినా చాలా మంచిదని అయితే నా ఉద్దేశం. కొన్నిసార్లు మా పిల్లలు కూడా టేస్ట్ చేస్తూ ఉంటారనమాట. సూపర్ అయితే ఉందమ్మా అని అంటూ ఉంటారు. కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా కొన్నిసార్లు టిఫిన్ కింద పెడుతూ ఉంటాను. అలాగే ఒక పక్క రైస్, ఒక పక్క అయితే జొన్న రైస్ అయితే పెట్టేశాను. రెండు ఉడుకుతూ ఉన్నాయండి. కొంచెం రైస్ ఉడికాకైతే కొంచెం పదును మీద ఉందనగానే తీసి కుక్కర్లో పెట్టేస్తానమాట. రైస్ కుక్కర్లో. కర్రీ అయితే బంగాళదుంప కూర అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, జొన్న రైస్ చాలా బాగా అయితే ఉడికిపోయిందనమాట. ఇంకేదో ఒక కర్రీ వేసుకొని తింటారు. బంగాళదుంప కర్రీ అయితే మా హస్బెండ్ తినరండి. ఇంకా కాబట్టి ఇంకా తనకు ఒకవేళ కర్రీస్ ఏం లేకపోతే కర్డ్ వేసుకోవడమో, లేదనుకుంటే ఏదైనా పికిలు ఉంటాయి కదా, ఇంకా అలాంటివి పెట్టేసుకొని తినేస్తారు సైడ్ డిష్గా. ఇంకా కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా బయట అయితే చాలా పనులు అయితే ఉన్నాయి. వాకిలి తుడవాలి, కళ్ళైతే చల్లి ముగ్గు పెట్టాలి, బట్టలు అయితే నానబెట్టాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 బకెట్లు బట్టలు అయితే నానబెట్టేసి వచ్చేసాను అనమాట. ఇంకొక కొంచెం అయితే ఉన్నాయి, ఇంకా అవి నానబెట్టాలి. సో చాలామంది తమ్నైల్ చూసేసి వీడియో స్కిప్ చేస్తూ ఉంటారు. తమ్నైల్ చూసి వీడియో స్కిప్ చేయడం కాదండి, ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే కదా కష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవాళ్ళు ఎవరండి, అర్నింగ్ కావాలనుకున్న వాళ్ళు, అలాగే కొంచెం ఫ్యామిలీని రన్ చేసుకోవాలి, ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే పెడుతూ ఉంటారు. బట్ నిజంగా నేనైతే అదే ఉద్దేశంతో పెట్టాను అన్నమాట. లేదనుకుంటే చాలామందికి తెలుసు నాకు అసలు మ్యారేజ్ అయ్యాక డ్రెస్ వేసుకోవడం అంటేనే చాలా సిగ్గు. అలాంటిది నేను యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ చేస్తున్నానంటే బట్ నాకు మస్ట్ అండ్ షుడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే కావాలి. అది నాకు ఆల్రెడీ నేను మా పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ నలుగురి చదువుల కోసం ఫీజు అయితే నాకు వచ్చిన శాలరీని పే చేద్దాం అన్నట్టుగా నేను ప్రైవేట్ స్కూల్ అయితే జాయిన్ అయ్యాను. కాబట్టి నాకైతే సరిపోవట్లేదు. ఇంకా పిల్లలకి ఫీజుకి కూడా నేను కొంచెం బ్యాలెన్స్ ఉండిపోతుంది అనమాట నా శాలరీ కాక. సో కాబట్టి నేను ఇంకా వీడియోస్ అయితే రన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్లీజ్ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి, అలాగే కామెంట్ అయితే షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ అనేవి. ఇవైతే తప్పకుండా మీరు చేశారంటే ఖచ్చితంగా నాకు సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, చూసారు కదండి, బట్టలు అయితే నానబెడుతూ ఉన్నాను అనమాట. ఇవి నైట్ 11-12 అయితే ఉంటుంది కదా, కాబట్టి అప్పుడు బయటకు తీసుకొచ్చి పెట్టడం అంటే నాకు భయం, పెట్టను అనమాట. ఎందుకంటే మా ఇంటి ముందర అంతా కూడా చూసారు కదా, ఇదంతా గ్రౌండ్ అనమాట. ఇల్లులే ఉండవు, ఇది అంగన్వాడీ అండి, అదేమో బోర్డింగ్ స్కూల్ అనమాట. కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది బయటికి రావాలంటే. 11-12 అయిందంటే ఇక్కడ బయటికి రానన్నమాట. మా పుట్టింట్లో అయితే ఎదురు హౌసెస్ ఉంటాయి కాబట్టి బాగుండేది. బట్ ఇక్కడైతే నాకు అలవాటు అవ్వడానికి చాలా రోజులైతే పట్టింది. బంగాళదుంప కర్రీ అయితే ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. నువ్వు 8:30కి వెళ్తావు కదా, ఏంటి 7:15కి అనుకుంటున్నారేమో. హాఫ్ డేస్ కదండి, కాబట్టి ఇంక 7:15కి అయితే బయలుదేరాల్సి వస్తుంది. అంత టెన్షన్ అంటే నిజంగా ఫ్రెండ్స్, అసలు నిజంగా ఆ టెన్షన్లో పని చేయడం కూడా రావట్లే. అంత కంగారు వచ్చేస్తుంది కొన్నిసార్లు, ఎక్కడ ఆగిపోతుందో గుండె అన్నంత బాధ కూడా, భయం కూడా వేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ అంతా కూడా చెత్తగా ఉంటుంది ఆకిలి. సో చూసారు కదా, ఒక పక్క ఇటుకలు, ఒక పక్క ఇసుక అయితే ఉంది, కానీ పని చేయించుకోవడానికి మాత్రం మాకు ఇంకా కుదరలేదన్నమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదే సొల్యూషన్ అండి, అదే ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే ఇంక పిల్లల చదువులు, వాళ్ళకి ఫీజులు, వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టడం అంటే కొంచెము సరిపోదు కదా ఫ్రెండ్స్. ముందు పిల్లలే కదా ముఖ్యం, కాబట్టి ఇంక వాళ్ళని చదివించుకుంటూ ఉన్నాం. చూసారు కదా, ఇక్కడ రాయి కూడా ఉందన్నమాట. ఇంకా మనకు కావాల్సిన సిమెంట్ చేసే పనికెళ్ళే, అంతకన్నా ఇంకేం ఉండదు అనమాట. అయినా సరే
కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. వచ్చిన ఒక రూపాయి కూడా ఇంకా పిల్లలకే పే చేసుకోవడం, ఇంట్లో మామయ్య గారికి బాగోదు, కిడ్నీ పేషెంట్ కదా, తనకి చూపించుకోవడం ఇంకా అలా సరిపోతుంది. పుల్లల పొయ్యితో మంటేసాను ఫ్రెండ్స్. నాకు వేసవకాలం అయినా సరే పుల్లల పొయ్యి మంటేస్తూ ఉంటాను. ఎందుకంటే చన్నీళ్ళు పిల్లలకి దానికన్నా గోరువెచ్చటి నీళ్ళు వేయడం మంచిది కదా. కాబట్టి అయితే సో డెఫినెట్గా పుల్లల పొయ్యి అయితే మంటేస్తాను ప్రతిరోజు కూడా. నాకు ఇలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే వాకిలి తుడిచి కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేసి ఓ పక్క పొలాల పొయ్యిలోంచి పొగుస్తూ ఉంటే నిజంగా చూడడానికి నిజంగా చాలా బాగుంటుంది. ఏమైనా పల్లెటూరు వాతావరణం సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సబ్జా వాటర్ అయితే నానబెట్టానండి. కొంచెం మా పిల్లలు అయితే కొన్నిసార్లు తాగుతూ ఉంటారు, కొన్నిసార్లు అయితే నేను తాగుతాను. బట్ నాకు ఇంకా అలవాటు కాలేదు. ఎందుకు నాకు ఇష్టం ఉండదండి సబ్జా నీళ్ళు, అలాగే గ్లూకోజ్ వాటర్, ఇంక ఇలాంటివి తాగడం అంటే పెద్ద ఇష్టం ఉండదు. ఓకేనండి, బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఇందులోకి పల్లీల చట్నీ, అలాగే నెల్లూరు ఎర్రకారం. అలాగే నేను నెల్లూరు పైన కాబట్టి సో ప్రతిరోజు కూడా ఎప్పుడైతే దోశలకు నానబెట్టేస్తానో ఆ రోజు నేను నెల్లూరు ఎర్రకారం అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అది లేదే నాకు దోశ ఎక్కదు. దోశలు అయితే వేస్తూ ఉన్నాను. టైం ఇచ్చి ఇప్పుడు 6:10 అయిందన్నమాట. ఇంకొక ఇంకో 15 minutes ఉంది. ఇంకా దోశలు అయితే వేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టి ఇంక వాళ్ళకి జడలు వేస్తూ ఉండగా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారనమాట. నేను జడలు వేస్తానండి. మా పెద్ద అమ్మాయి మాత్రం వేసేసుకుంటుంది. ఇంకా బట్టలు అయితే ఉతకాలి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుంటాను. అందరికీ బాయ్.